వర్షాకాలంలో ఎన్నో నదులు పొంగి తనలో కలిసిన సముద్రం పొంగిపోదు. వేసవిలో అవే నదులు ఎండిపోయినా కృంగిపోదు. శ్రీ దత్తాత్రేయులు వారు ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానందం గురించి పాఠాన్ని యదుమహారాజు ద్వారా మనకు నేర్పుతున్నారు. ప్రకృతిలో ఉన్న 24 గురువుల ద్వారా. ఈరోజు సముద్రం 8వ గురువు. ఈరోజు మనం సముద్రం గురించి తెలుసుకుందాం. నమస్తే ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హీలింగ్ ఛాంప్ ఛానల్కు. సుఖాలు వచ్చినప్పుడు పొంగక, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగక, ధర్మం అనే తీరాన్ని దాటనంత వరకు మనలో ఉన్న దివ్య చైతన్యము, దివ్య జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అలలు పైకి కిందకి కదిలినా లోతుల్లో మాత్రం సముద్రానికి ప్రశాంతతే. అదే సముద్రాన్ని మన ఆదర్శంగా తీసుకుంటే బయట ఉన్న ప్రపంచం కల్లోలంగా కనిపిస్తున్న మన హృదయ లోతుల్లో మాత్రం దాగి ఉన్న శాంతిని, ప్రశాంతని మనము స్వీయంగా చూడగలము. ఇంకొక రహస్యాన్ని కూడా తెలుపుతున్నారు సముద్రుడు. తనలో ఉన్న ముత్యాలను బయటికి విడవలేదు, బయట ఉన్న చెత్తను తన హృదయంలోకి అనుమతించలేదు. మనలో ఉన్న సద్గుణాలను వీడకుండా, దుర్గుణాలను మన హృదయంలో రాకుండా చూసుకోమని ఆ గురుదేవులు సముద్రం ద్వారా మనకు పాఠాన్ని నేర్పుతున్నారు. అపారమై ఉండు, ప్రసన్నంగా ఉండు, చలన రహితుడివై ఉండు. నీ యోగ రహస్యాన్ని నీ లోపలే దాచుకో. సద్గుణాలను ఎన్నడూ వీడకు. జీవితాన్ని ధ్యానమయంగా మార్చుకో. అప్పుడే నీలో ఉన్న బ్రహ్మాండాన్ని నీవే స్వయంగా దర్శిస్తావు. శ్రీ గురు దత్తాత్రేయులు వారి ఉపదేశం ఇది. సముద్రమే మన పరమ గురువు. మరొక రోజు మరొకసారి మరొక గురువుతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.